యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఒక నిమిషం. ఇంట్లో అడుగు పెట్టబోయే ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేర్లు చెప్పి లోపలికి రావాలి. అది మన సంప్రదాయం కూడా. చెప్పు మరిది, నా చెల్లి పేరు చెప్పు. లత. లత అని ఊరికే చెప్తే సరిపోతుందా? నా చెల్లి పూర్తి పేరు చెప్పాలి. మా ఆవిడ గారి పేరు శ్రీలత. చాలా. ఇదేంటి, మరిది కూడా ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు. సెల్లి, విన్నావు కదా, మరిది గారు నీ పేరు చెప్పేశారు. ఇప్పుడు నువ్వు మరిది గారి పేరు చెప్పాలి. చెప్పు. నిన్ను చెప్పంటే నా వైపు చూస్తావేంటి? నా పేరు కూడా తెలీదా నీకు? చెప్పు. ఈయన కూడా మావయ్య గారిలా మాట్లాడుతున్నారేంటి? అప్పట్లాగా ఆ కళ్ళల్లో ప్రేమ కనిపించడం లేదు. గతంలో లాగా నా మీద అభిమానం వినపడట్లేదు. ఈయనకేమైంది? నిన్నే అడిగేది. పేరు చెప్పమంటారు కదా, చెప్పు. వర్మ. పూర్తి పేరు చెప్పు. శేఖర్ వర్మ. ఏటి వర్మ, సంతోషంగా సిగ్గుపడుతూ ప్రేమతో చెప్పుకోవాల్సిన పేర్లని ఇలా భయపెట్టి చెప్తున్నావేటి? చూసారా వదినా, మీరు కూడా కంగారు పడ్డారు. మీ అందరినీ ఇలా కంగారు పెట్టేద్దామనే, లతన ఆట పట్టించాలనే ఇలా అన్నాను. అమ్మయ్యా, ఆట పట్టించడానికి అలా మాట్లాడవా? లేకపోతే నా బంగారంతో నేనెప్పుడైనా ఇలా ప్రవర్తించానా? చెప్పు డార్లింగ్, ప్రేమగా చెప్పు. చెప్పు. మా ఆయన గారి పేరు శేఖర్ వర్మ. విన్నావు కదా చిట్టమ్మా, పేర్లు చెప్పారు కదా, ఇంకా ఆట పట్టించింది చాలు, లోపలికి వెళ్దాం. అలాగే. ఇప్పుడు కుడి కాలు పెట్టి లోపలికి పదండి. రామ్మా. పదమ్మా. అయ్యయ్యో, ఏంటో రఘురామయ్య గారు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. దేనికి? మీరంటే సిగ్గు చీము నెత్తురు లేని మనిషి కాబట్టి శత్రువింటి ఆడపిల్లని కోడలిగా తెచ్చుకున్నారు. కాంతమ్మా, తప్పుగా అనుకోకండి రఘురామయ్య గారు, మీ స్థానంలో వేరే వాళ్ళుంటే తన శత్రువింటి అమ్మాయిని తనింటి కోడలిగా అడుగు పెడుతుంటే ఊరుకుంటారా చెప్పండి? కాంతమత్త, ఎందుకు మావి గారి వాళ్ళని రెచ్చగొడుతున్నావా? అయ్యో రామా, నేను రెచ్చగొడుతున్నానా? చూసారా రఘురామయ్య గారు, నేను మిమ్మల్ని రెచ్చగొడుతున్నానంట. దీన్ని రెచ్చగొట్టడమే అంటారు కాంతమ్మ. నువ్వు కాసేపు మౌనంగా ఉంటే మంచిది. మానసా, ఆవిడన్నదానిలో తప్పే ఉంది. నాకు నిజంగా సిగ్గులేదు కాబట్టే ఆ ఇంటి అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా తెచ్చుకున్నాను. నాకు ఏమాత్రం పౌరుషం ఉన్నా ఇంట్లో అడుగు పెట్టకముందే మెడపట్టి బయటికి గెంటేసుండేవాడిని. మావయ్య
ఆ మాట ఇప్పుడు నేను విన్న మాట ఇంకెప్పుడు వినకూడదు మావయ్య. నేను తట్టుకోలేను. ప్లీజ్. వదినా, మా నాన్న అంత దూరం వస్తే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా ఏంటి? ఆయనకి నచ్చినా నచ్చకపోయినా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, లత నా భార్య అంతే. థ్యాంక్ యూ వర్మ. నువ్వన్న ఈ మాటతో నా కడుపు నిండిపోయింది మారుతి. నా గుండెల్లో భారం అంతా దిగిపోయింది మారుతి. నాకే చాలు చాలు. చిట్టమ్మా, శుభమా అంటూ నవ్వుతూ ఉండాల్సిన ఇంట్లో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పండి? అమ్మా లత, రామ్మా, వచ్చి దేవుడి గదిలో దీపం వెలుగుద్దు గాని రామ్మా. వర్మ, పదరా. పదలత. స్వామి, నా చెల్లెళ్ళ జీవితం నిండు నూరేళ్ళలో చల్లగా ఉండేలాగా ఆశీర్వదించు. ఎన్ని రోజులుగా కన్నీళ్ళు కష్టాల మధ్య బతికింది, ఇకనైనా సంతోషంగా భోగభాగ్యాల మధ్య బతికేలా చూడు స్వామి. మావయ్య గారు, హారతి తీసుకోండి. సెల్లి, మావయ్య గారి కోసంతో కోపంలో ఉన్నారు. నువ్వేం పట్టించుకోకు. మిగతా వాళ్ళకి హారతివ్వు. హారతి తీసుకోండి. బుద్ధుందా నీకు? కళ్ళు నెత్తిన పెట్టుకుని హారతిస్తున్నావా? చూసుకోనక్కర్లేదా? రే వర్మ, నువ్వాగమ్మా. ఏ జమీందారు గారి కూతురని అహంకారవా? వీడంతా వీడి బ్రతికంతా నిర్లక్ష్యం చూపిస్తున్నావా? ఏంటి వర్మ అలా మాట్లాడుతున్నావు? దొర్మయ్, వర్మేంటి వర్మ? అప్పుడంటే లవర్ని, ఇప్పుడు మొగుణ్ణి. ఏమండి వర్మ గారు అని పిలవడం తెలీదా? మీ వాళ్ళు నేర్పలేదా సంస్కారం? వర్మ, ఏదో పొరపాటున సేజారు పడింది. మీరు మాట్లాడొద్దు వదినా. ఇది నాకు నా పెళ్ళానికి సంబంధించిన విషయం. దయచేసి ఎవరు మధ్యలో వచ్చి తలదూర్చకండి. అది కాదు వర్మ, నేను చెప్పేది విను. అన్నయ్య, తను తప్పు చేసింది. తప్పు చేసినప్పుడు భర్తగా దండించే హక్కు, అధికారం నాకు లేవా? ఎందుకు లేవు బాబు? పరిపూర్ణంగా ఉన్నాయి. భార్య అంటే ఎవరు? నీలో సగభాగం. నీ కోపం వచ్చినప్పుడు తిట్టుకోవచ్చు, ఆ కోపం తగ్గకపోతే కొట్టుకోనవచ్చు. తను తప్పు చేసింది కాబట్టే నువ్వు తిట్టావు. అందులో తప్పే ఉంది. ఏమంటారు? అవునమ్మా, పాపం పిల్లాడు కాలు కాలింది కదా, అందుకే ఆవేశపడ్డాడు.
అమ్మ లత 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 ఆగమ్మా, లత ఆగు. ఏరా వర్మ, నువ్వు లతని ప్రేమతో పెళ్లి చేసుకున్నావనుకున్నాను, పగతో చేసుకున్నావన్నమాట. మనింట్లో టార్చర్ తక్కువ, ఈ ఇంట్లో డబుల్ ఉండేటట్టుంది. నన్ను కాదని వీళ్ళు పెళ్లి చేసినందుకు ఆ లతకి తగిన శాస్తే జరిగింది. లత, ఏటమ్మా ఇది? ఏటి కన్నీళ్ళ? ఇప్పుడు ఏటైందని? అక్క, లత, ఏటిది? ఏటైంది ఇప్పుడు? ఏమవ్వాలక్క? నీ కళ్ళతో నువ్వే చూసావుగా, వచ్చని భార్యని ఆరకు ముందే 10 మంది ముందు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నాడు, ఎంతగా నన్ను అవమానించాడు, నువ్వు చూసావు కదా. చచ్చా, లేదు. ఏటమ్మా, ఏటి మాటలు? నీ బాధ నాకు అర్థమైంది. 3 ముళ్ళు వేసి 3 గంటలు కూడా కాలేదు. 7 అడుగులు వేసి 7 రోజులు కూడా కాలేదు. అప్పుడే నా మీద ఇంత కోపం చూపిస్తున్నాడు. ముందు ముందు ఇంకెంత కోపం చూపిస్తాడో అని భయపడుతున్నావు, అంతే కదా? అవునక్క, అత్తగారింట్లో అడుగు పెట్టిన మొదటి రోజే ఇన్ని మాటలు పడాల్సి వస్తే జీవితాంతం ఇంకెన్ని మాటలు పడాల్సి వస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉందక్క. నాకు చాలా భయంగా ఉంది. భయపడకు సల్లి. వర్మ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. నిన్ను గుండెలో ఎట్టుకుని మరీ చూసుకుంటాడు. ఆ మాట నా కళ్ళల్లోకి చూసి చెప్పక్క. మోహన్ చాటేశావంటక్క. నీ మనసులో ఉన్న మాటలన్నీ నా నోటితో వినేసరికి షాక్ అయ్యావు కదూ. ఏడ్సెల్లి ఇదంతా? నువ్వు మరీ ఇంత పిరికిదానివని అనుకోలేదు. నువ్వు ఎవరి బిడ్డవి? జమీందారు గారి బిడ్డవి. కష్టం వస్తే కుంగిపోవటం, చిన్నదానికే బెదిరిపోవటం జమీందారు గారి లక్షణమే కాదు. ఇప్పుడు ఏడు చెప్పు. వర్మ 10 మంది ముందు నిన్ను 2 మాటలు అన్నాడు, అంతే కదా? వర్మతో నేను మాట్లాడతాను, సరేనా? లేదక్క, ఆయన చూపులు, ఆయన మాటలు, ఆయన ప్రవర్తన అంతా నాకు అర్థమవుతుందక్క. జరిగింది చూస్తుంటే ఏదో అనుకోకుండా జరిగినట్టు లేదక్క. వాళ్ళంతా కలిసి కట్టుగా అనుకున్నట్టే ఇదంతా జరిగినట్టుందక్క. అమ్మా లత, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఏ భార్యాభర్తల మధ్య కీచులాటలు ఉండవు చెప్పు? ఏ కోపంలోనో ఆవేశంలోనో నేను చిట్టెమ్మని ఎన్నోసార్లు ఎన్నో మాట్లాడినాను. కానీ తను నీలా బాధపడలేదు, నీలా ఏడవలేదు. నువ్వెందుకమ్మా ఇంతలా బాధపడుతున్నావు? వదిలే. పెళ్ళైన ఆడపిల్లకి ఇలాంటి సమస్యలన్నీ సహజమమ్మా. వాటిని మనం అర్థం చేసుకుని ధైర్యంగా ఎదురు నిలిచి ముందడుగు వేయటమే ప్రతి ఆడపిల్ల ముందున్న లక్ష్యం. ఇప్పుడు నువ్వు కూడా అదే చేయాలి. మీరంతా చెప్తుంటే ధైర్యంగానే ఉందక్క. కానీ
ఎందుకో లోపల చాలా భయంగానే ఉందక్క. సిలి, ఈ చిట్టమ్మ ప్రాణం ఉన్నంత వరకు నీ పక్కనే ఉంటుందమ్మా. నేను పక్కనున్నంత వరకు నువ్వు ఏ భయానికి తలంచాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండు. ఏమండి, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదండి. ఏం అర్థం కావాలి తమరికి? మీకు మాత్రం తెలీదా? పాపం వాణ్ణి మనసారా ప్రేమించి గుప్పెడు ఆశలతో ఈ ఇంట్లో కడుగు పెట్టిన నా మేనకోడలతో వర్మ అలాగేనా మాట్లాడేది, అలాగేనా ప్రవర్తించేది? పాపం లత ఎంత బాధపడిందో ఏంటో. ఏంటి మానసాదేవి గారు, మీరు కూడాను మన వర్మ ఏమైనా కావాలని తిట్టాడా చెప్పండి? ఏదో కాలు కాలిన కోపంలో 2 మాటలన్నాడు. ఈ మాత్రం దానికే వర్మ ఏదో దుర్మార్గం చేసినట్టు, ద్రోహం చేసినట్టు ఎందుకలా మాట్లాడుతున్నారండి? కరెక్ట్గా చెప్పావు కాంతమ్మ. నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడు, తప్పు చేస్తే క్షమించడు. అయినా తల్లిగా నువ్వు నా కొడుకుని సపోర్ట్ చేయాలి గాని నీ అన్న కూతురిని సపోర్ట్ చేస్తున్నావేంటి? స్వార్థం ఉంటుంది కదా రఘురాం గారు. ఎంతైనా ఇద్దరూ ఒకే ఇంటి నుంచొచ్చి ఈ ఇంట్లో కోడళ్లుగా అడుగుపెట్టారు. ఆ మాత్రం రక్త సంబంధాలు, బాంధవ్యాలు, అనుబంధాలు ఉంటాయి కదండి. కాంతమ్మా, తప్పుగా మాట్లాడితే క్షమించండి. నువ్వు మాట్లాడిన దానిలో తప్పేమీ లేదు కాంతమ్మ. థ్యాంక్ యూ రఘురాం బాబు గారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏడుపు ఆగట్లేదండి. నా గుండె తరుక్కుపోతుందండి. దేనికి అలా అంటారేంటండి? శత్రువింటి ఆడపిల్లని ఇంటి కోడలిగా తెచ్చుకున్నారంటే మీలాంటి పౌరుషం లేనివాళ్లు, చీము రక్తం లేనివాళ్లు, తూ అని మొహం మీద ఉమ్మేసినా తుడుచుకుపోయేవాళ్లు ఎక్కడుంటారు చెప్పండి? అందుకే మిమ్మల్ని చూస్తే ఏడుపొస్తుందండి. కాంతమ్మ, నువ్వు తిడుతున్నావా, జాలి పడుతున్నావా? ఇంకా డౌట్ ఏంట్రా తెల్లగడ్డం ఎదవ? నిన్ను కన్ఫర్మ్ గా తిట్టాన్రా. నీ మట్టి బుర్రకి అర్థమై చావక మళ్ళీ క్వశ్చన్స్ వేస్తున్నావు. మాట్లాడేవేంటి? నువ్వు ఏ ఉద్దేశంతో నన్ను మాట్లాడుతున్నావు? క్షమించండి బాబు గారు, నా మాటలు మీకు తప్పుగా అర్థమయ్యాయి. నా ఉద్దేశం ఏంటంటే ఆ లతకి పుట్టింటి వాళ్ళు ఉన్నా లేనట్టే. అంటే కనీసం అత్తింట్లో అడుగు పెట్టినప్పుడు ఒడిబియ్యం పోయడానికి కూడా ఎవ్వరూ లేని అనామకురాలు. అలాంటి అమ్మాయిని ఈ ఇంటి కోడలిగా తెచ్చుకోవడం ఎంతైనా మీ గొప్పతనం అండి. నువ్వు చెప్పింది కరెక్టే కాంతమ్మ. అందరూ ఉన్న అనాథని, అన్నీ ఉన్న అనామకురాల్ని నా ఇంటి కోడలుగా తెచ్చుకున్నాను. ఏమండి, ఈ కాంతమ్మ మాటలు మీరు వినకండి. ఏ కాంతమ్మ, ఇంకొకసారి మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటున్నావో? కాంతమ్మంటే ఏమనుకున్నావే? ఒకప్పుడు నీ ఇంట్లో పని మనిషి అనుకున్నావా? కాకినాడ కాంతమ్మ ఇక్కడ కార్పొరేటర్ కాంతమ్మ, భవిష్యత్తులో కాబోయే సీఎం. నన్ను పట్టుకొని పళ్ళు రాలిపోతాయంటావా? పీక నొక్కి చంపేస్తాను, పనికి మాలిందానా. ఏంటలా దెయ్యం కళ్ళు పెట్టి చూస్తున్నావు? ఆయనకి లేనిపోని చాడీలు చెప్పినందుకు క్షమాపణ చెప్పు. ఎందుకు క్షమాపణలు చెప్పాలి? కాంతమ్మ గారు చెప్పింది అక్షరాల నిజం. ఏంటండి వీడు కూడా ఇలా మాట్లాడుతున్నాడు? ఎస్, ఆ లతకి కనీసం ఒడిబియ్యం పోయడానికి కూడా పుట్టింటి వాళ్ళు లేరు. అలాంటి అమ్మాయి నా ఇంటి కోడలుగా రావడం నాకు అవమానమే.
దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. ఆహా, నా ట్రాపింగ్లో బాగానే పడ్డావురా తెల్లగడ్డం ఎదవ. నాకు తెలిసి నువ్వు చెలరేగిపోయి తొడగొట్టి మరీ ఒడిబియ్యం కోసం లతని మెడపట్టి బయటికి గెంటుతావు. ఆ దృశ్యం నా కళ్ళారా చూడాలని తహతహలాడిపోతున్నాన్రా. వర్మ కోపంలో ఎలాంటి ఉద్దేశం లేకపోతే నాకన్నా సంతోషించే వాళ్ళేరక్క. అదే ఏ దురుద్దేశంతోనో అలా ప్రవర్తించుంటే నాకన్నా దురదృష్టవంతులుండరక్క. నా గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు లత.